వెల్కమ్ టు జస్ట్ ఆ మినిట్ జీసస్. మత్తయి 16:18 ఈ బండ మీద నా సంఘమును కట్టుదరని క్రీస్తు ప్రభువు వారు ప్రబోధించడం జరిగింది. నేడు 21వ శతాబ్దంలో సంఘంపై తీవ్రంగా దాడి జరుగుతూ ఉంది. బాహ్యపరమైన అంశాల్లో మొట్టమొదటిగా అబద్ధ బోధకులు. మత్తయి 7:15 అబద్ధ ప్రవక్తల గురించి జాగ్రత్త పరుడి, వారు గొర్రె చర్మాలు వేసుకొని మీ ఎద్దకు వస్తారు, కానీ లోపల క్రూరమైన తోడేలని ప్రభు హెచ్చరిక చేయడం జరిగింది. రెండవదిగా అన్యాచారాలు. ఎఫెసీ 4:17 అన్యజనులు నడుచుకున్నట్లుగా మీరు నడుచుకోవద్దని పౌలు హెచ్చరిక చేయడం జరిగింది. అహరోనికి ఇద్దరు కుమారులు అన్యాగ్ని ప్రత్యక్ష గుడాన్ని తీసుకొచ్చారు. వారు ఆ ప్రత్యక్ష గుడారంలో మరణించడం జరిగింది, శాపగ్రస్తంగా మారిపోవడం జరిగింది. మూడవదిగా అకాల విపత్తులు, అనుకోని సంఘటనలు, కరోనా లాంటి, అదేవిధంగా మణిపూర్ లాంటి సంఘటనలు సంఘాన్ని చిన్నాభిన్నం చేస్తూ ఉన్నాయి, కాబట్టి జాగ్రత్త వహించాలి. నాలుగవదిగా అపవాదిక తంత్రాలు. గోధుమల మధ్య గురుగులు సాతాను విత్తాడు, కాబట్టి అపవాదిక తంత్రాల పట్ల మెలకు కలిగి ఉండాలి. దీనికి పరిష్కారం ఏంటంటే బెరే సంఘం వలె వాక్యపు జ్ఞానం కలిగి ఉండాలి. ఆమేన్.